మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన హరిత హోటల్స్ నిర్మాణానికి ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా కరీంనగర్, సిరిసిల్లలో చేపట్టిన నిర్మాణాలు నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కోట్లు వెచ్చించి నిర్మించిన హరిత హోటల్స్ నిరుపయోగంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. ప్రజాప్రభుత్వం వాటిని పట్టాలెక్కించేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించడానికి యోచిస్తోంది. రాష్ట్రంలోని మరికొన్నింటిని PPP పద్ధతిలో అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. తెలంగాణలో ప్రముఖ నగరాల్లో కరీంనగర్ ఒకటి. తలాపునే దిగువ మానేరు ప్రాజెక్టు ఉండటంతో గత ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2020లో సకల సౌకర్యాలతో హరిత హోటల్ నిర్మించేందుకు సంకల్పించారు. 15 కోట్లు కేంద్రం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్ల అంచనా వ్యయంతో G+1 భవనంగా కరీంనగర్లో హరిత హోటల్ పనులు ప్రారంభించారు. తొలుత స్థలం ఎంపిక విషయంలోనే తీవ్ర జాప్యం జరిగింది. కొన్నాళ్లకు శాతవాహన ఫార్మసీ కళాశాల, ఆ తర్వాత ఉజ్వల పార్కు అనుకున్నా అక్కడ సాధ్యం కాలేదు. చివరకు మత్స్యశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. 2022లో నిధుల లేమితో హరిత హోటల్ నిర్మాణం ఆగిపోయింది. ప్లంబింగ్, శానిటేషన్, ఇంటీరియర్ తదితర పనులు పూర్తి చేయడానికి మరో 20 కోట్ల నిధులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని హరిత హోటల్ ను వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టి మధ్యలోనే ఆగిపోయింది. ఇది సుమారు 24 రూమ్లతోని మిగతా కమర్షియల్ స్పేస్ గా మంచి బ్రహ్మాండంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పనులు కూడా మధ్యలోనే అయిపోయినాయి. 2 ఏళ్లు కావస్తుంది. కనీసం మట్టి కాదు కదా, దీన్ని పనిచేసే నాదులే లేడు. అర్ధాంతరంగా అవటం వల్ల ఈ బిల్డింగ్ కూడా ఖరాబ్ అవుతా ఉంది. 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చేసి ఈ యొక్క పనులను పూర్తిగా వెంటనే చేసి పబ్లిక్ వాడుకునే విధంగా తయారు చేసి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హరిత హోటలు, అట్లాగే బృందావనం, అట్లాగే బోటింగ్ అని చెప్పి కేసీఆర్ స్వయంగా వచ్చి కరీంనగర్ను లండన్, డల్లాస్ చేస్తా అని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు తప్ప అక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు. అలాగే అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి మేము కూడా షాపింగ్ కాంప్లెక్స్ కడతాం, పార్కింగ్ ఏర్పాటు చేస్తామని దాన్ని అక్కడే వదిలేశారు. చేయకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఒక ప్రణాళిక లేకుండా డబ్బును దుర్వినియోగం చేస్తూ గవర్నమెంట్ ఇప్పటికే లోడ్ బడ్జెట్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ లోడ్ బడ్జెట్ ఉన్నటువంటి డబ్బును దేనికి ఖర్చు పెట్టి డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన, ప్రణాళిక లేకుండా ఇట్లా డబ్బును దుర్వినియోగం చేయడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం హరిత హోటల్కు నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయల నిధులను గత 7-8 సంవత్సరాల క్రితం రిలీజ్ చేసినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం స్థలం నిర్ణయంలో చాలా కాలయాపన చేయడం, 50 కోట్ల అంచనా వ్యయంతో మరి నిర్మాణం చేసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 కోట్ల రూపాయలతోటి మరి నిర్మాణం చేసి అప్పటి నుంచి ఆ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. దానివల్ల ప్రజలకు ఎంతో సదుపాయాలు కల్పించాల్సినటువంటి హరిత హోటల్ అనేది నిరుపయోగంగా మరి నిర్మాణం పూర్తిగాక మరి శిథిలావస్థలు, నిర్మాణం కంటే ముందే శిథిలావస్థలకు చేరుకునే పరిస్థితి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్ళు వచ్చేసి టోటల్గా ఒక 1.5-2 మీటర్స్ నీళ్లు కూడా అక్కడ నిల్చున్న ప్రాంతం, బిల్డింగ్ అడుగులో నిల్చున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉపయోగంలోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సిరిసిల్లలోనూ హరిత హోటల్ను 12 కోట్లతో చేపట్టారు. పెద్దూరు బైపాస్ లోని ప్రభుత్వ స్థలంలో పనులు ప్రారంభించిన నిధులు లేక నిర్మాణం ఆగిపోయింది. మరో 40% పనులు జరగాల్సి ఉంది. పబ్లిక్ ప్రైవేటు లీజు ప్రాతిపదికన ఇచ్చి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం టెండర్ ప్రకటన ఇచ్చింది. హరిత హోటల్ ఎవరు ఉండాలి, మంచిదే. ఎందుకు మధ్యలో వదిలేసినావు? వాళ్ళ భూముల కోసం, వాళ్ళు చేసుకున్న కబ్జాలకు డిమాండ్ రావడానికి కోసం చేసింది తప్ప ప్రజల కోసం అయితే చేసింది ఏం లేదని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. 18 కోట్ల రూపాయలు వట్టిగా వృధా, నీళ్ళల్లో పోసిన, బూడిద పోసిన పన్నీర్ లాగానే అయింది. మధ్యలో పెచ్చులు ఊడిపోతున్నాయి. చూడుర్రి, మీరు నాణ్యత కూడా లేదు. ఇది కానీ టైంలో మొదలు పెట్టిండ్రు, వదిలేసిండ్రు, నష్టపోయే విధంగా ఉన్నాయి. ఇది ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము. ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమి వేస్ట్, ఆ ఇచ్చిన నిధులు వేస్ట్, ఆ బిల్డింగ్ వేస్ట్ అవుతున్నది. అప్పుడు ఉన్న మంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కేటీఆర్ గారు. అదే ప్రభుత్వాన్ని ప్రెషర్ చేసి మరి ఇవన్నీ అభివృద్ధి పనులు నేను మొదలుపెట్టినా దీన్ని నేను కంప్లైంట్ చేసుకోవాలి, నా ప్రజలకు న్యాయం చేయాలంటే చేయొచ్చు. ఆయన ఎంతసేపు ఏంటంటే నా ప్రభుత్వం లేదు, నేనేం చేయాలంటాడు. ఎవరిని అడుగుమంటారు? దీన్ని ఎవరు బాధ్యులు? అసలు ఈ ప్లేసే రాంగ్ నాకు తెలిసి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేసి కొంచెం న్యాయం చేస్తారని ఆలోచిస్తుంది. హరిత హోటల్స్ ను 5 నక్షత్రాల హోటల్స్ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైసెన్స్ ఫీజు ప్రాతిపదికపై నిర్వహణ కోసం పర్యాటక శాఖ ప్రకటన ఇచ్చింది. కరీంనగర్, సిరిసిల్లతో పాటు రాష్ట్రంలో మరో 4ంటిని ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.